సో ఇవన్నీ జరుగుతున్నప్పుడే కదా మరి బీజేపీలోకి వెళ్తున్నాడు హరీష్ రావు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరిగింది బలంగా. ఇది కూడా కుట్రేనా? అసలు డెఫినెట్గా కుట్రేనండి. అన్ని కుట్రల బాగానే. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ అని అయితే పిలవలేరు కదా. డెఫినెట్గా సారో పెద్దన్నో అనాలే. తెలంగాణ యాస ఎక్కువ మాట్లాడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్దన్న అన్నారు. దానికి కూడా అంత విపరీత అర్థం తీసి సో హరీష్ చుట్టూ చాలా కాలంగా కూడా ప్రచారం జరుగుతుంది. బీజేపీలోకి వెళ్తాడని కొన్ని రోజులు కాదు హరీష్ కాంగ్రెస్లోకి వస్తాడు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారని అట్లా వస్తుంటాయి కదా. అది వీళ్ళు పుట్టించిందేనా లేదా నిజంగా? డెఫినెట్గా వీళ్ళు పుట్టించిందేనండి. డెఫినెట్గా వీళ్ళు పుట్టించిందే. హరీష్ రావాలనుకుంటే ఇప్పుడు రావడం ఏందండి, ఎప్పుడో వస్తుండే. సో ఫైనల్గా రమ్యారావు గారి కాంగ్రెస్ ప్రయాణం ఏంటి, ఇంతేనా లేకపోతే ఇంకేమన్నా కొంచెం అప్డేట్ ఉంటుందా? రమ్యారావు గారి ప్రయాణం డెఫినెట్గా కాంగ్రెస్లోనే ఉంటుంది. నేను నా కొడుకు రీతీష్ ఇద్దరం కూడా కాంగ్రెస్లో ఉంటాం. మేము ఇక్కడ చాలా బాగున్నాం, మంచిగా ఉంటుంది, అందరికి అవకాశం వస్తుంది. నాతో పాటు కష్టపడ్డ మహిళలందరికీ కూడా అవకాశం వస్తుంది. అందరినీ ఒకరొకరిని వారి ఎప్పుడు ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేయాలనో అట్లా మా పార్టీ నాయకులు, మా ముఖ్యమంత్రి గారు అందరు కూడా అందరికీ అవకాశాలు ఇస్తారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సీఎం గారి నుంచి మీకు ఏమన్నా సూచనలు ఉన్నాయా, ఏదైనా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఏంటి కాన్ఫిడెంట్గా ఉండడం, లాస్ట్ ఇయర్ నుంచే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. లాస్ట్ ఇయర్ నేను డెఫినెట్గా నాకు టికెట్ కావాలన్నా, కరీంనగర్ నాకు అసెంబ్లీ టికెట్ డెఫినెట్గా కావాలని నేను అడిగినప్పుడు అన్న చెప్పిండ్రు, వేం నరేందర్ రెడ్డి నాకు ఎంత దగ్గర తెలుసు కదా, ఆయనకే నేను టికెట్ ఇప్పించుకోలేకపోతున్నా, నన్నేమనకమ్మా, నేను నీకు ప్రయత్నం చేస్తా, ప్రభుత్వం మాత్రం మనది వస్తుంది, తప్పకుండా నీకు న్యాయం చేస్తా అని అన్నారు. మాట ఇచ్చిండ్రు కాబట్టి మాట తప్పరు అని అనుకుంటున్నాను. రేవంత్ అన్న మీద నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. డెఫినెట్గా ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు, కాపాడుకుంటారు, మాట తప్పరు. మీరైతే నమ్ముతున్నారు. ఆల్రెడీ 2 లిస్టులు వచ్చేసినాయి కదా. 2 లిస్టులు ఏం రాలేదండి, ఒకటే లిస్ట్ వచ్చింది. రెండో లిస్ట్ ఎక్కడ వచ్చిందండి? ఇద్దరిని అవసర ప్రకారంగా అకామిడేట్ చేస్తున్నారు. ఒకటే లిస్ట్ వచ్చింది, అది అకామిడేట్ చేశారు. అకామిడేట్ చేసిన దాంట్లో మీ పేరు ఉంటుందని మేము కూడా చూసాము, ఎక్కడ కనపడలేదు. అంటే ఇప్పటికి కూడా అదే కాన్ఫిడెంట్ తోటి ఉన్నారా? డెఫినెట్గా ఉన్నానండి, 100% కాన్ఫిడెంట్ తోటే ఉన్నా. అంటే రేవంత్ రెడ్డి గారి మీద కాన్ఫిడెంటా ఆ ఇచ్చిన మాట మీద? ఎందుకంటే ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కదా నామినేటెడ్ పోస్టులో, సహజంగా అది. మరి ఫస్ట్ లిస్ట్లో కానీ సెకండ్ లిస్ట్లో కానీ ఎక్కడ లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీకి ఏంటి అధ్యక్షునిగా ఉన్నారు అధికారం రాకముందు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ లాగానో, చంద్రబాబు గారు లాగానో, జగన్మోహన్ రెడ్డి లాగానో రీజనల్ పార్టీ కాదు. ఇది ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇక్కడ సీనియర్లు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సింగిల్గా మొత్తం రేవంత్ రెడ్డి గారే తనకు నచ్చిన వాళ్ళకు, తనకు ఇష్టం ఉన్న వాళ్ళకు ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఫస్ట్ లిస్టులోనే ఫస్ట్ టైం ఉంటుండే. కానీ అలానే ఉందని కదా ఇప్పుడు. నేను అట్లాగానే ఉంది, నా మీద అన్నకు అదే అభిప్రాయం ఉంది, నా పనితీరు మీద అభిప్రాయం ఉంది. నిన్నాక మొన్న కూడా ఇచ్చిండ్రు, వెరీ క్లియర్గా చెప్పిండ్రు, రేవంత్ అన్న ప్రశ్నించటోళ్ళే, పని చేసేటోళ్ళే, విప్లవాలు చేసేటోళ్ళే, అట్లాంటి వాళ్ళే అవసరము కావాలి, అట్లాంటి వాళ్ళని గౌరవిస్తాము అని అన్నారు. కానీ ఇక్కడ రేవంత్ అన్నను మొత్తము హైకమాండ్ నీ లెక్కాపత్రం లేకుండా అడగోలుగా నీ ఇష్టం చేసుకొని హైకమాండ్ చెప్పలేదు. సీనియర్ల అందరి అభిప్రాయాలను గౌరవించుకుంటూ, సీనియర్ల మనోభావాలను ఒప్పించకుండా చేద్దాము అనుకుంటూ అట్లా కొంచెం నేను కానీ అద్దంకి దయాకర్ అన్న కానీ ఇట్లాంటి వాళ్ళని కొంచెం వెనక ముందు అవుతుంది మాకు, అంతే. కానీ మొత్తం జరిగిన పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది కదా ఇప్పటి వరకు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయ్యేంత వరకు కూడా అదే కనిపించింది. అలాంటప్పుడు అధిష్టానం దగ్గర అంత ప్రయారిటీ ఉన్నప్పుడు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంత ప్రయారిటీ ఈయనకు ఉంది అని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు మీకు ప్రాధాన్యత క్రమంలో మీకు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. డిలే అవుతుంది అనిపించట్లేదా? డిలే అవుతుంది, కానీ డెఫినెట్గా మాకు మంచి స్థానం ఇస్తారు, మంచి అవకాశం ఇస్తారు. మహేష్ గౌడ్ అన్న ఈరోజు కాదు, మహేష్ గౌడ్ అన్న పార్టీకి వచ్చింది
40 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎప్పుడు 83లో అయితే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిండ్రో అదే సంవత్సరం నుంచి మహేష్ అన్న రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్లో స్టార్ట్ అయింది. ఇన్ని సంవత్సరాలకు అన్నకు మొన్నటికి మొన్న పాపం ఎమ్మెల్సీగా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వన్ సైడ్గా నేనే చేస్తానా ఇష్టము అని అంటే ఎప్పుడో 2 నెలల కిందనే మహేష్ అన్నకు డిక్లేర్ కావాలి. ఇంత సమయము, ఇంత సంప్రదింపులు, ఇంత అందరి సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవడం, అన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఇంత సమతూకంగా వ్యవహరించడం, ఒక పార్టీలు ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు, మళ్ళీ మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్నారు, అన్ని బేరీజు వేసుకొనే మహేష్ అన్నకు వచ్చింది. అట్లా రేవంత్ అన్న సింగిల్ సోలో అనుకుంటే మరి వేం నరేందర్ రెడ్డి అన్నకోవచ్చు, ఇంకెవరికో వచ్చిందా అట్లా? కానీ మెజారిటీ మహేష్ కుమార్ గౌడ్ కన్నా కూడా అక్కడ మధుయాష్కి సపోర్ట్ చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్ట్రెస్ చేసి ఈయనకి ఇప్పించారు అనేటువంటి వాదన కూడా ఉంది కదా. అవునండి, ఇట్లా చేస్తే అట్లా అంటారు, అట్లా చేస్తే ఇట్లా అంటారు. అప్పుడు మా మధుయాష్ కన్నాకు వస్తే అప్పుడు ఏమనే వాళ్ళు సీనియర్లు స్ట్రెస్ చేస్తేనే మధుయాష్కి వచ్చింది, అందుకే మహేష్ గౌడ్కి అన్యాయం జరిగింది అందరు కావచ్చు. ఇప్పుడు మహేష్ గౌడ్ అన్నకు వస్తే ఇట్లా అంటున్నారు. అసలు పాపం వాళ్ళిద్దరు అన్నదమ్ముల లెక్క చాలా బాగున్నారు. మహేష్ అన్న మదన్న మంచి అండర్స్టాండింగ్లు ఉన్నారు. మనకు ఎవరికి ఏ పదవి వస్తేంది, ఇద్దరికి న్యాయం జరుగుద్ది, మనం ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మన ప్రభుత్వం వచ్చింది మంచి పాలనలో మనం ఉండాలని వాళ్ళిద్దరు అనుకుంటే ఎంతసేపు ప్రతిపక్షాలు ఇటు మీ మీడియా ఇట్లా వీళ్ళను ఇట్లా ఎందుకంటే ఇట్లా వాళ్ళకి విభేదాలు వచ్చేటట్టు అట్లా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తూ ఉంటాం కదా, జర్నలిస్టులుగా మీరు చూస్తుంటారు, పొలిటీషియన్స్గా ఒకరికొకరు చెక్ పెడుతుంటారు అనేది. అలాంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పడినట్టు అనిపిస్తుందా ఈ ఎంపిక? రాజకీయం అంటేనే పోటీ ఉంటుందండి. ఫస్ట్ అవతల పార్టీ వాళ్ళతో ఎట్లా పోటీ పడతామో వితిన్ ద పార్టీలో కూడా ప్రతి ఒక్కరం నేను ఎదగాలి, ఇంకా నాకు మంచి స్థానం రావాలి అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఎస్టాబ్లిష్ కావాలని ఉంటుంది. అది స్నేహపూర్వకంగానే ఉంటుంది, అదేమి వేరే రకంగా ఉండదు. దాంట్లో ఇంత విపరీతంగా అసలు రాజకీయంగా పని లేక ప్రజల గురించి ఆలోచించకుండా మా పార్టీలో ఏం జరుగుతున్నది అని ఆలోచన ఈ పక్క పార్టీలో వాళ్ళు చేయడం తప్ప వాళ్ళకు మరి ప్రభుత్వం ఇంత మంచి మంచి పనులు చేస్తుంటే వీళ్ళకి సహకరిద్దాము అన్నది లేకుండా అడ్డగోలు మాటలు మాట్లాడతారు. అది సహజం కదా. ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. అందులో జాతీయ పార్టీ అంటే మా పార్టీ చేసే మంచి వాతావరణాన్ని చెడగొట్టడమే వీళ్ళ ఉద్దేశం అండి. ఇప్పుడు అదే మంచి వాతావరణం వచ్చిందని చెప్పి ఎంపికను బట్టి సంకేతం. అవునండి, మంచి వాతావరణం. ఇప్పుడు హైడ్రా వల్ల మంచిగా హైడ్రా స్టార్ట్ అవ్వగానే ఎంత మంచి వర్షాలు వస్తున్నాయి, ఎంత మంచిగా అవుతుంది. హైడ్రా కారణంగా అవునండి, కూలగొట్టడం స్టార్ట్ చేయగానే వాతావరణం కూడా మాకు అనుకూలించింది. అక్కడ మునిగిపోయింది కాబట్టి హైడ్రాకి జై కొట్టాల్సిందని అంటారు అందరూ. ఇప్పుడు మునిగిపోయింది, రేపటి భవిష్యత్తులో ఇబ్బందులు అయితే జరగవు కదా. సో మహేష్ కుమార్ గౌడ్ గారి ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీ తన పందాన్ని మార్చుకుంది అని బలమైనటువంటి సంకేతం ఇచ్చినట్టేనా? అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే పందా మార్చుకుందని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు చేసేటప్పుడు జరిగిన పరిణామాలు మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఎంపిక అనేది డిఫరెంట్గా ఉంది, అందుకు అంటున్నాను పందా మార్చుకుందా అధిష్టానం అని. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం ఎప్పటికప్పుడు పార్టీ పటిష్టంగా ఉండడానికి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎప్పటికప్పుడు పంతా మార్చుకుంటూనే ఉంటుంది. ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి రాబోతున్నారు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి ఏదో క్లారిటీ వస్తుంది అంటున్నారు. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు కూడా వస్తుందా క్లారిటీ? ఇంకా కొంచెం టైం తీసుకుంటారా? అన్నీ వస్తాయండి, ఎందుకంటే ఒకదానికొకటి రిలేటెడ్ ఉన్నాయి. పిసిసి ప్రెసిడెంట్, మంత్రులు, ఈ నామినేటెడ్ పోస్టులు ఒకదానికొకటి రిలేటెడ్ ఉంది, అన్నీ అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మహేష్ అన్నకు వచ్చింది, మదన్నకి అకామిడేట్ చేయాలి, అట్లా ఒకదానికొకటి రిలేటెడ్ ఉంది. కాబట్టి ఈ మిగతా లాంటి రావాల్సిన వాళ్ళకి సెకండ్ లిస్ట్కి అనుకోండి కొంచెం టైం పట్టింది, కానీ ఇప్పుడు అన్నీ 1 by 1 క్లియర్ అయిపోతుంది. మంచిగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఫుల్ ఫ్లెడ్జ్గా పాలన మీద ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఆ బాధ్యత లేనందుకు పక్కా ముఖ్యమంత్రిగా మంచిగా పాలన మీద దృష్టి పెడతారు, అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతారు. రమ్యారావు గారికి దసరా లోపల ఏదో ఒక పదవి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు అని చెప్పి మీరు నమ్ముతున్నారు? ఏదో ఒకటి ఎందుకు ఇస్తారండి, మంచి పదవి. మంచిదే,
ఏదో ఒకటి ఏదో కాదు, ఒకటి ఎందుకంటారు రావు మంచిది గారు అట్లా? మంచిది. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మీ చరిత్ర, హిస్టరీ, పొలిటికల్ది తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయికి తగ్గింది ఇవ్వాలి కదా ఆయన. డెఫినెట్గా ఇస్తారండి, అందరికి ఇస్తారు, నాతో పాటు. కాదు, మీకు రాఖీ కట్టేటప్పుడు ఏమన్నా చెప్పారా, ఏమన్నా హామీ ఇచ్చారా? రాఖీని ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అయితే కొత్తగా కట్టడం కాదండి, పోయిన సంవత్సరం కూడా నేను రాఖీ అదే కట్టాను అన్నకి. కట్టారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా, ఒక చెల్లెలుగా పోయి కట్టినప్పుడు, రాఖీ కట్టినప్పుడు ఏదో గిఫ్ట్ అయితే ఇస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక చెల్లెకు రాఖీ కట్టినందుకు గిఫ్ట్ ఇవ్వడం కాదు, ప్రభుత్వం రాకముందే వస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం వస్తుంది, న్యాయం చేస్తా అవును అని అప్పుడే చెప్పి అవును, వచ్చింది కాబట్టి ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటున్నా. ఇస్తారు కదా. అదే అలాంటిది ఏమన్నా చెప్పారా ఆ రోజు అంటున్నా? డెఫినెట్గా ఇస్తారు, చెప్పారు. చెప్పారా? ఓకే. దసరా లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఆశించాలి మనం. దసరా లోపల రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా ఒక పెద్ద పోస్ట్లో, మంచి పోస్ట్లో, ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోస్ట్లో రమ్యారావు గారిని ఇంట్రడ్యూస్ చేద్దామని మా ఆశ నెరవేరుద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూ. మీ అభిమానానికి థ్యాంక్స్ అండి. ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు మా పార్టీ తరఫున కానివ్వండి, రమ్యారావు కానివ్వండి, అందరికి ఇంట్రడ్యూస్ అయ్యే ఉన్నా, అందరు కూడా నన్ను మీలాగా అందరు అభిమానిస్తూనే ఉన్నారు. ఇంకా కూడా పార్టీ పరంగా నా శక్తి ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేస్తా. పార్టీ మంచిగా, మా ప్రభుత్వం నిరాటంకంగా ఒక 20 సంవత్సరాలు మేమే పాలించేటట్టుగా మేమందరం కూడా పనిచేస్తాం. దాంట్లో కీలకంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్గా కీలకంగా ఉంటాను.